ఆదివాసీ కోయ గిరిజనుల మహాజాతర ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు జరగనుంది. ఇవాళ పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించడంతో అంకురార్పణ జరుగుతుంది. కన్నెపల్లి గుడి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును తీసుకొచ్చి సాయంత్రం మేడారం గద్దెల ప్రాంగణంలో పూజార్లు ప్రతిష్ఠిస్తారు. ఇక రేపు సాయంత్రం సమ్మక్క గద్దె మీదకు చేరనుంది. జాతర నేపథ్యంలో మొక్కులు చెల్లించుకునేందుకు లక్షల మంది భక్తులు జాతరకు తరలివస్తున్నారు. మా ప్రతినిధి సంధ్య మరింత సమాచారం మేడారం నుండి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సంధ్య, అక్కడ భక్తుల కోలాహలం ఎలా ఉంది, అలానే ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్తున్నారు? భక్తుల సౌకర్యార్థం ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ఇమ్మీడియట్ మార్గాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ మహాకుంభమేళా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం జాతర మొదటి రోజు ప్రారంభమైంది. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతోంది మేడారం జాతర. ఇవాళ మొదటి రోజు ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, ఇవాళ ప్రత్యేకతలు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఒక్కసారి మీకు జాతర అంతా కూడా మన టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్నాము. గద్దెల ప్రాంగణం ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఫస్ట్ మనకు కనిపిస్తోంది కదా సమ్మక్క గద్దె, ఆ పక్కన కనిపిస్తోంది సారక్క గద్దె, ఆ తర్వాత గోవిందరాజు గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజు గద్దె. మొత్తం 4 గద్దెలు మనకి ప్రాంగణంలో కనిపిస్తున్నాయి. భక్తులంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ నుంచి ప్రత్యేకమైన క్యూలని ఇవన్నీ కూడా కొత్తగానే ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లలో వెళ్ళి ఇలా చుట్టూ తిరిగి మొదట సమ్మక్క గద్దెను దర్శించుకుని అమ్మవారికి వాళ్ళు మొక్కుకున్న బంగారం, మనం బెల్లం బంగారం అంటాం ఇక్కడ, ఆ బంగారాన్ని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. చూడొచ్చు, మొక్కులు చెల్లించిన తర్వాత అక్కడి నుంచి ఇచ్చే ప్రసాదం పసుపు కుంకుమ, మళ్ళీ ఆ ప్రసాదంగా కూడా బంగారాన్ని తీసుకుని అట్టించి మళ్ళీ ఈ రూట్లో వెళ్ళి ఇక్కడే ఉన్న సారలమ్మ గద్దెను కూడా దర్శించుకుంటారు. దర్శించుకున్న తర్వాత మళ్ళీ లోపల నుంచి వెళ్ళి గోవిందరాజు గద్దె, పగిడిద్దరాజు గద్దె ఇలా దర్శించుకొని వెళ్ళిపోతారు. అయితే ఇవాళ ప్రత్యేకతల కన్నా మాట్లాడుకునే ముందు ఒక్కసారి మనం మేడారం జాతరలో ఏమేమి మార్పులు జరిగాయి, ఈ జాతరలో ఎలాంటి కొత్తగా కన్స్ట్రక్షన్ ఏం చేశారు, ఎంతగా మారిపోయింది మేడారం అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తోంది కదా, ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తోంది. ఇలాంటి ఆర్చ్లు ఈ జాతర ప్రాంగణం చుట్టూ 8 ఉన్నాయి. ఈ ఆర్చ్లు కూడా మామూలుగా ఇటుక పేర్చి కట్టిన ఆర్చ్ కాదు. ఆ కనిపిస్తున్న స్తంభం అంతా కూడా ఏకశిల, ఒకే ఒక శిల పైన ఆ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. అలా 1, 2, 3 అలా ఎక్కడికక్కడ ఏకశిలలతో అలా ఆర్చ్ ఏర్పాటు చేశారు. ఇలా 8 ఆర్చ్ల పైన కూడా గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించేలాగా, వాళ్ళ వృత్తిని చూపించే విధంగా, వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైన కొన్ని సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చుట్టూ ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ పైన కూడా మనకు కొన్ని శిల్పాలు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా గిరిజన ఆకృతులు, అలాగే అడవులు, వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవనశైలి ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఇవాళ మధ్యాహ్నం 4 గంటల లోపు సమ్మక్క సారలక్క వాళ్ళిద్దరికి భర్తలైన గోవిందరాజు, పగిడిద్దరాజుని దగ్గరలో ఉన్న పూనుగొండ్ల కొండాయి నుంచి ఆహ్వానం పలుకుతారు. వాళ్ళందరూ రాత్రే వచ్చేశారు. సంప్రదాయం ప్రకారం దగ్గరలో ఉన్న లక్ష్మీపురంలో వాళ్ళు నైట్ నిద్ర చేశారు. ఇక ఇవాళ ఇక్కడి నుంచి మంత్రులు సీతక్క, లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ వాళ్ళందరూ వెళ్ళి ఆహ్వానం పలుకుతారు. పలికిన తర్వాత 4 గంటల ప్రాంతంలో పగిడిద్దరాజు, గోవిందరాజు ఇక్కడ గద్దెల పైన కొలువైన తర్వాత సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గిరిజనులు ప్రత్యేకంగా వెళ్ళి దగ్గరలో ఉన్న కన్నెపల్లి అనే గ్రామంలో సారలమ్మను ఆహ్వానించి, అక్కడ కూడా ఏమీ విగ్రహం ఉండదు, కేవలం కుంకుమ భరణం రూపంలో ఉన్న సారలమ్మను ఆహ్వానించి గద్దెల పైన కొలువు తీరుస్తారు. ఇది ఇవాల్టి ప్రత్యేకత. ఇక రేపు ఎల్లుండి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి TV9.